అన్నా ఏ పేరు అన్నా అనే ఒక ప్రవక్తని ఉండేది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసిన తర్వాత పెనిమిడి చనిపోయాడు. ఏమయ్యాడు? పెనిమిడి చనిపోయాడు. చనిపోతూ బాధపడిందా? కన్నీరు కార్చిందా? దుఃఖపడిందా? ఏడ్చిందా? లేదు. అన్ని పక్కన పెట్టి గుడి ఉంది కాబట్టి నాకు గుళ్ళో ప్రార్థన చేసుకుంటాను, యేసయ్యని వేడుకుంటాను, యేసయ్యని పాదాలు పట్టుకుంటాను, యేసయ్య పరిచర్య చేసుకుంటానని చెప్పి గుడికి తడిగొడ్డెట్టేదట. ఏం చేసేది? గుడికి శుభ్రంగా తడిగొడ్డ పెట్టేదట. రోజుకి తడిగొడ్డ పెట్టి ప్రార్థన చేసుకునేదట. చర్చ అంతా నీట్గా ఉంచేదట. ఏమండి, అప్పుడు ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేవారు. అన్నా, ప్రార్థన చేసుకున్నావా? మీ గుళ్ళో మేము కూడా ప్రార్థన చేసుకోవచ్చా అంటే, ఎందుకు చేసుకోకూడదమ్మా? నేను వేడుకున్న దేవుణ్ణి మీరు కూడా వేడుకోవచ్చు, నేను మొక్కుకున్న దేవుణ్ణి మీరు కూడా మొక్కుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి మీరు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. యేసయ్యకి ఇష్టమైంది ఏంటి అంటే ప్రార్థన. యేసయ్యకి ఇష్టమైంది ఏంటి అంటే మోకరించడం. యేసయ్యకి ఇష్టమైంది ఏంటంటే ఆరాధించడం. హల్లెలూయా. అలాగని వచ్చిన వారందరికీ కూడా చక్కగా మంచి మాటలు చెప్పేదటండి. ఆ మాటల కట వారు దేవునిలో నిలదొక్కునేవారటండి. హల్లెలూయా. చూడండి, దేవునిలో నిలదొక్కుకోవాలి అంటే ఒక స్త్రీలే. వారు కొన్ని ఇబ్బందులు బట్టి కానీ, వారి విశ్వాసమును బట్టి కానీ, ఏమండి అలాంటి గుణగణాలు కలిగినటువంటి, శుభ్రం కలిగినటువంటి, అందుకే ఈవిడికి బైబిల్లో పెట్టారు ప్రవక్తిని అని పెట్టారు. ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు ఈవిడికి ఈ పేరు పెట్టారంటే అన్నీ విడిచిపెట్టి, హల్లెలూయా, అన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఒక విశ్వాసం ఉంచి ఆవిడ చూసారా కన్యత్వాన్ని కూడా విడిచిపెట్టించిందంటండి. ఏం చేసిందటండి? కన్యత్వాన్ని కూడా విడిచిపెట్టి దేవుని బిడ్డరా 7 ఏళ్ళు మాత్రమే తన పెనిమిడితో సంసారం చేసింది. ఎన్నాలండి? 7 సంవత్సరాలు. చూసారా, 7 సంవత్సరాలు కూడా తన భర్తతో సంసారం చేసినటువంటి ఈ యొక్క ప్రవక్తిని దేవుని ఎడల ఒక విశ్వాసము కలిగి ఉంది, ఒక నమ్మకము కలిగి ఉంది, దేవునిలో కనిపెట్టుకొని ఉందండి. ఏముందట దేవునిలో? రామదేశం తర్వాత వచ్చేసాం, వేసావా? నూనె వేసాం, వేసావా? వెలిగించాం, వెలిగించిన తర్వాత ఫ్యాన్ వేసిస్తే అది ఆరిపోతూ ఉంటుందా? ఆరిపోద్దా? మరి ఆరకూడదంటే ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఫ్యాన్ వేయకూడదు. ఏం వేయకూడదట? ఫ్యాన్ వేయకుండా అది ఆరిపోకుండా చూసే బాధ్యత ఎవరిది? నీదే. కనుక అలాగా దేవుని ప్రియమైన బిడ్డల జీవితం పోయింది, పరిస్థితి మారిపోయింది అని అనుకోలేదు. కానీ ఒకటే అనుకుంది, ఏంటంటే నేను దేవుని యొక్క సేవలో పెర్ఫెక్ట్గా ఉంటాను అనుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవలో నేను పెర్ఫెక్ట్గా ఉంటానని చెప్పి వెధవరాలయుండి కూడా దేవాలయం విడవక ఉపవాసంతో ప్రార్థన చేసి, భర్త చనిపోయినా ప్రజలతో సంబంధం పెట్టుకోలేదు, దేవునితో సంబంధం పెట్టుకోలేదు. ఏమండి, ఎవరితో మాట్లాడేది కాదు, ఎవరి వైపు చూసేది కాదు. ఈ పగలు కూడా ఏముందమ్మా? రేయి పగలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండెను. ఆమేన్. అలా ప్రార్థన చేయండి. ఎవరైనా ఉన్నారు రోజు నిజంగా దేవుని మీద ఆనుకొని మీరు రోజుకి ఎవరు 8 గంటలు ప్రార్థన చేస్తున్నారు? దేవుని మీద ఆనుకున్నటువంటి వారు ప్రార్థన చేయాలా? దేవుని మీద ఆనుకున్నటువంటి వారు దేవుని ప్రియమైన ప్రార్థన చేసినప్పుడు దానికి కావలసిన ఆశీర్వాదం దేవుడు పంపిస్తాడు. ఆయన ఈ పగలు కూడా ప్రార్థన చేసింది. ఎందుకంటే ఆమె ఒక బాధ్యత అనుకోలేదు. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఏమండి చిన్న వయస్సులో భర్త చనిపోయాడు కదా, యవ్వనస్తురాలు కదా, తనకి ఆశలు ఉంటాయి కదా, తనకి కోరికలు ఉంటాయి కదా, ఇవేమైనా పట్టించుకుందండి?
ఏమీ పట్టించుకోలేదు. కానీ నేను దేవునికి నమ్మకంగా ఉండాలని, ఒక విశ్వాసముతో ముందుకు కొనసాగాలని అనుకున్నదండి. హల్లెలూయా. కనుక రేయి పగలు కూడా ఉపవాసముతో సేవ చేయుచుండెను. చూసారా, రేయి పగలు కూడా ఉపవాసముతో సేవ. స్త్రీ భక్తి చాలా గొప్పది, మీకు తెలియదు. చాలా మంది మీలో ఎంతమంది రోజుకి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చెప్పండి. ఒక అరగంట ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక పావు గంట ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక 10 నిమిషాలు ప్రార్థన. నీ సమయం దేవుడికి ఇవ్వాలా, ప్రార్థన చేసుకోవాలండి. ఈ అన్న అనేటువంటి ప్రవక్తని ప్రార్థన ఉపవాసం ఉండి రేయి పగలు కూడా చేసింది. రేయి పగలు కూడా దేవుని దగ్గర పెనుగులాడింది. దేవుని ఎడల విశ్వాసం వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పి దేవుని ప్రేమని బిడ్డ పెనుగులాడింది. కనుక చూసారా, ఆవిడ పేరు ఈరోజు బైబిల్లో లిఖించబడింది. తయారవగలదంటే అంత బలముగా తయారవగలదండి. కానీ దేవుని ప్రేమని బిడ్డరా, అంత బలముగా చేయాలి అని అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు బైబిల్ గ్రంథంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు ఏమనంటే 3వ వచనంలో, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను, వాటిని వెలుపల నుండి నడిపించెను. ఆమేన్. హల్లెలూయా. తన సొంత గొర్రెలను, తన పిల్లలను ఎవరైతే రేయి పగలు దేవుని వైపు చూస్తున్నారో, ఎవరైతే దేవుని ఎడల పెరిలాడుతున్నారో, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రభువా ప్రభు అని ఎదురు చూస్తున్నారో, చాలా మంది చెప్తూ ఉంటారు నిద్ర పట్టలేదని అంటారండి. ప్రార్థన చేసుకుని ఆమె చెప్పండి అంటూ ఉంటారు. నిద్ర పట్టడం లేదు, నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు, అసలు నిద్ర పట్టడం లేదు, నిద్ర పట్టడం లేదని చెప్పడం కాదు. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ నిద్ర పడకపోతే ప్రార్థన చేయి. నిద్ర పడకపోతే ఈ ప్రవక్తని ఏం చేసింది? రాత్రి రేయి పగల కూడా 24 గంటలు కూడా ప్రార్థన చేసింది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన నుంచి వచ్చే జవాబు ఎలా ఉంటదంటే అది చాలా గొప్పగా ఉంటది, అది చాలా అద్భుతంగా ఉంటది. ప్రార్థన నుంచి వచ్చే జవాబు చాలా అద్భుతమైన రీతిగా ఉంటుంది. కనుక నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా. ఎక్కడ 2-3 కలిపి ప్రార్థన చేస్తారో దేవుని బిడ్డరా, అక్కడ భూమి కనిపిస్తుంది. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి చూడండి, 31వ వచనము చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. ఆమేన్. హల్లెలూయా. 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 సరే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటట కంపించింది. ఏంటది? భూమి కంపించింది. దేవుని ఆయన పరమ వైద్యుడు, స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడి ఉన్న చోట భూమి షేక్ అవుతూ ఉంది. కొన్నిసార్లు భూమి షేక్ అవుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో షేక్ అయింది, కొంతమంది చనిపోయారు చెప్పాలి. కనుక దేవుని ప్రియమైన కొన్నిసార్లు భూమి షేక్ అయినప్పుడు వారు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మా దగ్గర భూకంపం వచ్చింది, మీ దగ్గర వచ్చిందా? మా దగ్గర రాలేదు. బిందులు దడదడదలు ఆడుతూ ఉంటాయి. మీరేమనుకుంటారంటే ఏదో ఎప్పుడూ ఆడుతూ ఉంటాయి, ఏ ఎలకో ఏ బల్ల నడుస్తుందో అనుకుంటారు. కానీ వచ్చింది ఏంటంటే భూమి కంపించిందంట. ఏమైందంట? వారు కూడి ఉన్న చోట వారు ప్రార్థన చేయగా చదవండి, అక్కడ మాట ఉంది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 చూసారా, వారు కూడి ఉన్న చోట భూకంపము కంపించింది. దేవుని బిడ్డల వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. ఎలా నిండుకొని ఉన్నారట? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు నీలో ఏమీ కూడా ఉండకూడదు. ఒక పరిశుద్ధాత్మ దేవుడే మాత్రమే నువ్వు చూడగలగాలి. పరిశుద్ధాత్మ దర్శనములు మాత్రమే నువ్వు చూడగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మాత్రమే నువ్వు అభిషేకంతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ప్రార్థన చేసినప్పుడు వారికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తాడు. వాక్యం బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయాలా? ప్రార్థన ఒకటి మాత్రమే నువ్వు చేయవలసి, ఇంకేమి నువ్వు చేయకు. ప్రార్థన చెయ్యి. ప్రార్థన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని నీ మీదకి పంపిస్తుంది. ప్రార్థన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పగా నిన్ను ధైర్యపరుస్తాడు. నీ వల్లంతా తేలికైపోతుంది. నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వేం చేయాలి ప్రేరేపిస్తుంది. ఎలా మాట్లాడు ప్రేరేపిస్తుంది. ఎవరితో మాట్లాడు ప్రేరేపిస్తుంది. ఓ పరిశుద్ధాత్మ మాత్రమే ఈ కార్యం చేయగలరా? ఏది కూడా చేయలేదు. ఒక్క పరిశుద్ధాత్ముడు ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు ఆయన. అది 25వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు ఉంటాడు. ఆయన కూడా చెప్తున్నాడు ఒక చక్కనైనటువంటి మాట. ఏమంటున్నాడంటే ఆయన కూడా ఏమంటే చూడండి, యెహోవా నీ దిక్కును కనేను, నీ దిక్కును చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. ఏమన్నాడు? నా ఆత్మని ఎత్తుకొనిచున్నాను. చెప్పండి అందరూ కూడా, నా ఆత్మని ఎత్తుకొనిచున్నాను. చెప్పండి అందరూ కూడా, నా ఆత్మని ఎత్తుకొనిచున్నాను. నా ఆత్మని ఎత్తుకొనిచున్నాను. ఆత్మని ఎత్తుకొనిచున్నాను. ఎవరి దిక్కుకు చూశాడట? దావీదు ఎవరి వైపు చూశాడండి? దేవుని దిక్కుకు చూశాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు దేవునికి దిక్కుకు చూడాలా, నువ్వు ప్రభు దిక్కుకు చూడాలా. ప్రభు దిక్కు చూసి ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మని మీద దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనేకమైన విషయాలు బలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, అంత గొప్ప భక్తుడై ఉండి కూడా ఆయన ఎవరి వైపు చూశారంటే దేవుని దిక్కులకు చూశాడు. ఎంత గొప్ప స్థితి ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా, ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయినా నీ ఆత్మ దేవుని వైపుకు ఎత్తుకోవాలి. ఆయన దిక్కులకు చూసి ప్రభువా 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 అయ్యా నీ దిక్కులకు చూసి నా ఆత్మ ఎత్తుకొనిచున్నానయ్యా అని అన్నప్పుడు వెంటనే దేవుడు వచ్చి నీ ముందు ఆశ్చర్య కూర్చుంటాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి వ్యర్థమైనవి కూడా నీ మనసులో ఉండకూడదు. 24 వచ్చిన చదవండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు మనసు పెడితే పరిశుద్ధాత్ముడు రాడు. పరిశుద్ధాత్ముడికి ఏం కావాలి? పరిశుద్ధమైన హార్ట్ కావాలి. పరిశుద్ధాత్మకి ఏం కావాలట? పరిశుద్ధమైన నీ దేహమే ఆయన దేవాలయం. ఆమేన్. అందుకే వ్యర్థమైన వాటి మీద కూడా నువ్వు మనసు పెట్టకుండా, వ్యర్థమైన వాటి వైపు కూడా నువ్వు చూడకుండా, వ్యర్థమైన వాటి వైపు నువ్వు మాట్లాడుకుంటా ఎలా ఉండాలంటే దేవుని దిక్కుకు చూడాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చూడండి సరే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఉందా? నా బైబిల్లో ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా మాట? మీ బైబిల్లో కూడా ఉంటే చదవండి సారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు చూసారంటే ఆయన ఆత్మ దేవుని ఆలయమై ఉన్నది. ఈరోజు మన ఆత్మలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక మనము దేవుని ఆలయమై దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మనిలో ఉన్నాడని తెలుసుకో. పరిశుద్ధాత్మ పనిచేయడం మొదలు పెట్టాడని తెలుసుకో. పరిశుద్ధాత్మ శక్తినిలో ప్రబలంతో తెలుసుకో. పరిశుద్ధాత్మనితో మాట్లాడటం తెలుసుకో. పరిశుద్ధాత్మ అనిపిస్తుందో తెలుసుకో. పరిశుద్ధాత్మ నడిపిస్తుందని తెలుసుకో. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆవిడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడైనా
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు ఎప్పుడో తెలుసా? మనలో ఖాళీ హృదయం కలిగి ఉండాలి బిడ్డ. ఖాళీ హృదయం కలిగి ఉండాలా? ఏది మనసులో ఉంచుకోకూడదు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన ఆలోచన నీలో ఉండకూడదు. ఎటువంటి ఆలోచన నీలో ఉండకూడదు. కేవలం నీలో ఏ ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు భయంకరంగా ముందుకు వెళ్ళాలి. దేవుని ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో, దేవుని మందిరాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వారిని దేవుడు తప్పకుండా పాడు చేసేస్తాడు. అవసరం లేదో నువ్వు దేవుడి కోసం నిలబడు, ప్రభు కోసం నిలబడు, ప్రార్థన పరుల వైపు దేవుళ్ళ ముందుకు సాగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిలుపు లేక అనేక మంది ఎప్పుడు దేవుని కాలింగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎన్నిక లేనటువంటి వారు నాకు కావాలని దేవుడు నాలాంటి వారిని పిలుస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన, ఎందుకంటే దేవుడా దేవుడని దేవుడిని బతిమలాడుకునే వారు కావాలా? దేవుడా దేవుడని దేవుడిని వేడుకునే వారు కావాలా? దేవుడా దేవుడా నువ్వు లేకపోతే నాకు దిక్కేటయ్యా, నువ్వు లేకపోతే నాకు ఏమయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా ప్రభు అని వేడుకునే వారు కావాలి. రాజు ఉంటావని వరగా, ఉండగలవారు వరగా. దేవుని ప్రియమని బిడ్డరా, దేవుని ఆలయం అంటే అది చాలా గొప్పది. ఆ దేవుడు నీలోనే ఉండాలని, నిన్నే ఒక ఆలయంగా మార్చాలని, హల్లెలూయా, నిన్నే ఒక ఆలయంగా మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, పెనియేలు కుమార్తె రేయి పగలో ప్రార్థన చేసింది, దేవుడు ఆత్మతో నడిపించబడింది. దావీదు రేయి పగలు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుడు ఆత్మతో నడిపించబడ్డాడు. ప్రియులరా, యేసు ప్రభు వారు ఆయన వెంబడించినటువంటి మరి పౌలు భక్తులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డరా ఒక దగ్గర కూడి ఉండి ప్రార్థన చేస్తే భూమి కంపించింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చేస్తున్నావా ప్రార్థన? ప్రార్థన చేయాలి. ఎవ్వరు ఏమన్నా నువ్వే దేవుడు నిన్ను ప్రత్యేకపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాటలో ముందుకు కొనసాగే శక్తి నువ్వు పొందుకోవాలి. అలా పొందుకొని చూడు. అలా పొందుకొని చూస్తే దేవుని బిడ్డరా, అప్పుడు నీకు ఈ లోకంలో ఏమీ కనిపించదు. తింటున్నావో తెలీదు, ఉపవాసం ఉంటున్నావో తెలీదు, ఏమీ తెలియదు. నీ కళ్ళు తెరిచిన కండ్లు మూసిన యేసయ్యే నీకు కనిపిస్తాడు. ప్రభువు మాత్రమే కనిపిస్తాడు. ప్రభువు మాత్రమే నీతో మాట్లాడతాడు. ప్రభువు మాత్రమే నిన్ను నడిపిస్తాడు. ప్రభువు మాత్రమే నిన్ను బలపరుస్తాడు. ప్రభువు మాత్రమే నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రార్థన, మందిరము, పరిచర్య, ఉపవాసము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి. ప్రియులరా, ఇవి మాని ఇంకా ఏమి చేసినా దానిలో ప్రతిఫలం ఉంటుందని అనుకుంటారు. కానీ ఉంటుంది. బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని పౌలు భక్తుడు వాడు కూడా దేవుని పని చేస్తూ ఆయన వలలు కుట్టేటువంటి వాడు. ప్రియులరా, గమనించండి, ఆయన ఎవరిని కూడా కష్టపెట్టలేదు, ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ప్రియులరా, వాక్యము కరాఖండిగా చెప్పేవాడు. పౌలు గారు వస్తున్నారు అంటే సంఘాలు గడగడలాడిపోయేవి. ఎందుకంటే అన్ని తీసి లెక్క కట్టేవాడు. కనుక ఈ రోజు ఆత్ముడు మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన దాన్ని నీ మనసులోంచి తీసివేసాయి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ నీలో నింపుకోవడానికి నీ వంతు ప్రయత్నంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. అందరూ కూడా మోకాళ్ళు వేయండి. దిగిరమ్మో దిగిరమ్మో పరిశుద్ధాత్ముడా, నా మీద దిగిరమ్మయ్యా,
దిగిరమ్ము దిగిరమ్ము పరిశుద్ధాత్ముడా నా మీద దిగిరమ్మయ్యా 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 దిగిరమ్ము దిగిరమ్ము పరిశుద్ధాత్ముడా నా మీద దిగిరమ్మయ్యా దిగిరమ్ము దిగిరమ్ము పరిశుద్ధాత్ముడా నా మీద దిగిరమ్మయ్యా మహాపరిశుద్ధమైన తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రములు పరిశుద్ధాత్మగా మాట్లాడిన దేవుడానికి స్తోత్రములు పరిశుద్ధాత్మతో దర్శించిన దేవుడానికి స్తోత్రములు పరిశుద్ధాత్మతో బలపరిచిన దేవుడానికి స్తోత్రములు ఓ అందరికీ కూడా పరిశుద్ధాత్మ రిలీజ్ పరిశుద్ధాత్మ రిలీజ్ పరిశుద్ధాత్మ రిలీజ్ పరిశుద్ధాత్మ రిలీజ్ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్ముడా 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 అందరినీ పరిశుద్ధాత్మతో నింపవు పరిశుద్ధాత్మ శక్తితో నింపవయ్యా ఆదిని బట్టి స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడైన తండ్రి గొప్ప దేవానికి స్తోత్రములు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన దేవానికి స్తోత్రములు అద్భుతాలు చేసిన దేవానికి స్తోత్రములు ఆశ్చర్యములు చేసిన దేవానికి స్తోత్రములు పరమ తండ్రికి స్తోత్రములు ఈ వాక్యాన్ని అందరినీ దీవించారు మీ ఆత్మతో పడి తండ్రి అభిషేకించండి తండ్రి మాటలు ముప్పంతులుగా 60 100 ఫలింపచేసి వాక్యాన్ని అందరి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.